వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమాలు ప్రస్తుతం దేశంలోని 99% జిల్లాలకు విస్తరించినట్లు ఆ సంస్థ సహా సర్కర్యావా డాక్టర్ మన్మోహన్ వైద్య తెలిపారు. నాగ్పూర్లోని రేషింబాంగ్ స్వామి దయానంద్ సరస్వతి ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభమైన 3 రోజుల అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సంస్థ వ్యవస్థాపకులు మొదటి సర్ సంచాలక్ డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ మొత్తం సమాజానికి చెందిన సంస్థ అని చెప్పారని గుర్తు చేశారు. గత 99 సంవత్సరాల నుంచి తాము ఆ మాటలలోని వాస్తవికతను ఆచరణలో చూస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. 2017 నుంచి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు విస్తరణ దేశంలో గణనీయంగా కనిపిస్తుందని అఖిల భారత ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలియజేశారు. సంఘ నిర్మాణ పరంగా దేశవ్యాప్తంగా 45 ప్రాంతాలతో పనిచేస్తున్నట్టు పేర్కొన్న దేశం మొత్తాన్ని 922 జిల్లాలు, 6597 ఖండాలు, 27720 మండలాలు, 73117 రోజువారీ శాఖలు జరుగుతున్నాయని వివరించారు. ఒక్కో మండలం 12 నుంచి 15 గ్రామాలను కలిగి ఉంటుందని, గత ఏడాదిగా శాఖల సంఖ్యలో 4466 వృద్ధి సాధించామని తెలియజేశారు. ఈ శాఖలలో 60% విద్యార్థులు, 40% మంది కార్యకర్తలు ఉంటారని, వీరిలో 40 పైబడిన వయసు గల స్వయం సేవకుల శాఖలు 11% అని తెలిపారు. గత ఏడాది కన్నా 840 ఎక్కువగా 27717 సాప్తాహిక్ మిలాన్లు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం సంఘ మండలి సంఖ్య 10567 కాగా పట్టణాలు, నగరాల్లో 10,000, బస్తీల్లో 43,000 శాఖలు ఉన్నాయన్నారు. 44 ప్రాంతాలలో 460 మహిళా సమన్వయ కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్ర సేవికా సమితి నుంచి 5,61,000 మంది మహిళలు, వివిధ సంస్థల్లోని మహిళలు హాజరయ్యారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత జయంతి సంవత్సరం దృష్ట్యా ఇది చాలా ముఖ్యమైనదని చెబుతూ భారతీయ చింతన్ సామాజిక పరివర్తనలో మహిళల చురుకైన భాగస్వామ్యాన్ని మెరుగుపరచడం దీని లక్ష్యమని వివరించారు. అహల్యాబాయి జన్మ తృతీయ సంవత్సరాన్ని మే 2024 నుండి ఏప్రిల్ 2025 మధ్య జరుపుకుంటామని డాక్టర్ వైద్య తెలిపారు. మతపరమైన సంస్థలను పునర్నిర్మించిన అనగారిన వారి ఆర్థిక స్వావలంబన కోసం తీవ్రంగా కృషి చేసిన అహల్యాబాయి రచనల గురించి సమాజానికి పెద్దగా తెలియదని ఆయన పేర్కొన్నారు. ఆమె ప్రాముఖ్యత గురించి దేశవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలియజేశారు. ఎన్నికలు రానున్న దృష్ట్యా స్వయం సేవకులు కూడా ఇంటింటికి వెళ్లి 100% ఓటింగ్ పై అవగాహన కల్పిస్తారని డాక్టర్ వైద్య తెలిపారు. అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఆర్ఎస్ఎస్ దేశవ్యాప్తంగా భారీ ప్రచార కార్యక్రమాన్ని జరిపిందని చెబుతూ అక్షింతల పంపిణీ ప్రచారంలో స్వయం సేవకులు సహా 44,98,334 మంది రామభక్తులు, 5,78,778 గ్రామాలు, 4,727 నగరాల్లోని 19,38,49,071 కుటుంబాలను చేరుకున్నాయని వివరించారు. అన్ని చోట్ల లభించిన ప్రోత్సాహకర స్పందన, సాదర స్వాగతం సమాజంలో ఆర్ఎస్ఎస్ పట్ల ఉన్న విశ్వాసానికి భరోసానిచ్చిందని డాక్టర్ వైద్య తెలిపారు. ప్రతి ఏడాది జరిపే సంఘ్ శిక్ష వర్గ నిర్వహణలో కొత్త పాఠ్యాంశాలు చేర్చడంతో పాటు కొత్త స్వరూపం ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టబోతున్నట్టు తెలిపారు. గతంలో 7 రోజులు ప్రాథమిక వర్గ, 20 రోజులు ప్రథమ సంవత్సర శిక్షా వర్గ, 20 రోజులు ద్వితీయ సంవత్సర శిక్షా వర్గ, 25 రోజులు తృతీయ సంవత్సర శిక్షా వర్గ జరిగేవని తెలిపారు. అయితే ఇక మీదట కొత్త స్వరూపంలో మొదటగా 3 రోజుల ప్రారంభిక వర్గ, 7 రోజుల ప్రాథమిక వర్గ, 15 రోజుల సంఘ శిక్ష వర్గ, 25 రోజుల కార్యకర్త వికాస్ వర్గ 2 జరుగుతాయని వివరించారు. ఈ కొత్త స్వరూపంలో ప్రత్యేకంగా ఆచరణాత్మక శిక్షణ ఉంటుందని ఆయన తెలియజేశారు. కాగా ఆర్ఎస్ఎస్ అధికారిక వెబ్సైట్ rss.org ద్వారా 2017 నుంచి 2023 మధ్య సంవత్సరానికి సగటున 1 లక్ష మంది ఆర్ఎస్ఎస్ లో చేరండి ద్వారా అభ్యర్థనలు పంపాలని తెలిపారు. అయితే ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి మధ్య రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కారణంగా ఈ సంఖ్య 2 పెరిగిందని ఆయన తెలియజేశారు. అఖిల భారత సహ ప్రచార్ ప్రముఖులు నరేంద్ర కుమార్, అలోక్ కుమార్ కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.